హరిహర వీరమల్లు సినిమాకి వచ్చారు, చూశారు, ఎలా ఉంది? జెన్యూన్ గా మీ రివ్యూ అని చెప్పండి. బాగుంది, సినిమా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, గ్రాఫిక్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండేది, విఎఫ్ఎక్స్ బాగుండేది. సినిమా మొత్తానికి మీకు మైనస్ అన్న ఏంటది? గ్రాఫిక్స్. మిగతా అన్ని విషయాల్లో బాగుందా? వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కానీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి హిస్టారిక్ ఫిల్మ్ అనేది మొట్టమొదటిసారి చేశారు కదా, ఇలాంటి చరిత్రకు సంబంధించిన సినిమా. ఆయన కరెక్ట్ గా దానికి న్యాయం చేయగలిగారా? చేశాడు, ఖచ్చితంగా చేశాడు. అంటే సాంగ్స్ లో కొన్ని చోట్ల డాన్స్ కూడా చేశానని చెప్పి స్వయంగా చెప్పారు ఫ్యాన్స్ కోసం అని చెప్పి. అసలు చేశారా డాన్స్, లేదంటే గతంలాగే ఉన్నట్టుందా? డాన్స్ లో కొత్తదనే ఏం లేదు కదా, పవన్ కళ్యాణ్ ఉంటే చాలా అనుకుంటాం స్క్రీన్ మీద, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ గా ఈ సినిమాని ఇద్దరు డైరెక్ట్ చేశారు, ఒకవైపు క్రిష్ గారు, ఒకవైపు జ్యోతికృష్ణ గారు. ఇద్దరులో స్టోరీ డైరెక్షన్ ని ఎవరు బాగా తీయగలిగారు? ఎవరిది బాగుంది అనిపించింది మీకు? క్రిష్ గారు తీశారు, సెకండ్ పార్ట్ నుంచి మెయిన్ గా జ్యోతికృష్ణ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని అన్నారు. అట్లా అనుకుంటే ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది, క్రిష్ గారు చేస్తున్నారని అనుకుంటున్నాము. ఓకే, సెకండ్ హాఫ్ అంతగా లేదు. ఓకే, అంటే క్రిష్ గారు తీసుంటే ఇంకా హైలైట్ అవుతుంది అంటారా సినిమా? డెఫినెట్ గా. ఓవరాల్ గా సినిమాకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ సినిమాకి ఏం రత్నం గారికి అంటే 4 ఏళ్ళు డిలే అయింది, 200 కోట్ల బడ్జెట్ వరకు అయింది అన్నారు కదా, మీరేం చెప్తారు? ఏం రత్నం గారికి అయితే డిలే అయింది, కానీ గ్రాఫిక్స్ కోసం కొంచెం ఖర్చు పెట్టి ఉంటే బెటర్ అవుట్పుట్ వచ్చేది అనుకుంటున్నాను. నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ పేరు వీళ్ళిద్దరు జంట కాంబినేషన్ కుదిరిందా? కుదిరింది, కానీ నిధి క్యారెక్టర్ ఫుల్ లెంత్ అనిపించలేదు నాకు. ఓకే, అంటే తాత్కాలికంగా సరిపడగా పెట్టారు. అవును. ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ ఎలా ఇస్తారు? 5 కి మీరైతే 2.5. డే 1 కలెక్షన్స్ యా, ఆఫ్ కోర్స్ అది ప్రూవెన్ కదా ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ డే 1 కలెక్షన్స్ ఎప్పుడు బాగుంటాయి. సో అది ఒక మాటలో హరిహర వీరమల్లు జెన్యూన్ రివ్యూ మీరు ఏం చెప్తారు? యావరేజ్. చాలా అంటే చాలా బాగుంది బ్రో, చాలా ఇయర్స్ తర్వాత చూసాము పవన్ కళ్యాణ్. అంత స్క్రీన్ మీద చూస్తుంటేనే మాకు ఇదైపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది. అంటే ఒక ఫ్యాన్ గా కాకుండా జెన్యూన్ రివ్యూగా జెన్యూన్ గానే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది. అది ఆ ల్యాగ్ అనేది సినిమాటిక్ ప్రాసెస్ లో ఒక భాగమే తప్ప ఆ ల్యాగ్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ ఏంటంటారు? మెయిన్ ట్విస్ట్ మీకు ఫస్ట్ హాఫ్ లో నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్యన ఉంటది. హ్యాండ్ ఇస్తారా? అది మీరు చూసి చెప్పండి, నేను హ్యాండ్ ఇస్తే ఇచ్చినట్టు. సినిమాలో బాలయ్య బాబు గారు ఉన్నారని చెప్పి ఇప్పుడు లేదండి, బాలయ్య బాబు ఎవరు లేరు. బాలయ్య బాబు డిఫరెన్స్ చేసి ఏం లేవు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్ గా కీరవాణి గారి మ్యూజిక్ ఎలా ఉంది? కీరవాణి గారి మ్యూజిక్ పాటలు చాలా బాగున్నాయి, థియేటర్లో చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా విఎఫ్ఎక్స్ అయినా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. అలా అది పెంచుంటే ఇంకా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎలా ఉందన్నా? లాస్ట్ క్లైమాక్స్ సీన్ వచ్చేసన్నా మీకు ప్రీ క్లైమాక్స్ అనుకోవచ్చు. అది క్లైమాక్స్ కాదు, ప్రీ క్లైమాక్స్ మాత్రం హిందూయిజం టాపిక్ మీద చాలా అంటే చాలా చాలా బాగుంది. ముఘల్స్ సామ్రాజ్యం, ముఖ్యంగా కోహినూర్ డైమండ్ గురించి కథ అంతా కూడా జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఎలా ఉందా? మెయిన్ కోహినూర్ డైమండ్ గురించే జరిగింది ఫ్రంట్ ఎండ్, కానీ బ్యాక్ ఎండ్ అనేది మీకు సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. అది హిందూయిజం టాపిక్ మీద నడిచింది సినిమా. ఒక మాటలో హరిహర వీరమల్లు సినిమా అనేది 4 ఏళ్ళు డిలే అయింది, 200 కోట్ల పైగా బడ్జెట్ అయింది. ఈ సినిమాకి ఏం రత్నం గారు మీరేం చెప్తారు ఫైనల్ గా రిజల్ట్ బట్టి? ఏం రత్నం గారికి మీరు చేశారు, అది బాగుంది. కాకపోతే మీరు విఎఫ్ఎక్స్ మీద కొంచెం దృష్టి పెట్టి ఉండుంటే సెకండ్ హాఫ్ లో ఇది ఇప్పుడు బ్లాక్ బాస్టర్ మించిపోయి ఉండేది, బికాస్ ఆఫ్ ద టాపిక్స్ ఇన్ ద హరిహర వీరమల్లు. ఓవరాల్ గా 5 కి రేటింగ్ ఎలా సార్ సినిమా? జెన్యూన్ రివ్యూగా మీరేం చెప్తారు? జెన్యూన్ రివ్యూ అనేది 3.5 to 4 మధ్యలో ఉంటుంది.